వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి లాస్ట్ 2-3 వీక్ డేస్ వచ్చేసాయి. ఎవరెవరు టాప్ 5లో నిలబోతున్నారు, టాప్ 5 టాప్ 6 అనేది చూస్తే ఎలిమినేషన్స్ ఎస్బి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎట్లా ఉంది ఏంటి, ఇంకా గేమ్స్ ఉంటాయా, చీఫ్ కంటెంటెండర్కి ఇంకేమైనా ఉన్నాయంటే చీఫ్ కంటెంటెండర్ ఇంకా చివరిగా అయింది రోహిణి కాబట్టి ఇంకెవరు లేరు. అయితే గేమ్ కొంచెం రసవత్తరంగా టాప్ 5ని సెలెక్ట్ చేసే విధంగా బిగ్ బాస్ కొంచెం గేమ్ రూట్ మార్చారు, కొంచెం బెటర్గా ఉంది. ఏంటంటే లాస్ట్ టైం ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిన వాళ్ళని కానీ లేదంటే ఆల్రెడీ బుల్లితెర మీద కానీ బిగ్ స్క్రీన్లో కానీ ఉండి కొంచెం ఫెమిలియర్గా ఉన్న వాళ్ళని పెయిర్గా లోపలికి పంపించి వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిపించి ఆ తద్వారా 2 గేమ్స్లో ఎవరు విచ్ ఇస్ ద బెస్ట్ అనుకొని టాప్ 5 కంటెండర్లో సంబంధించి ఎవరైతే సెలెక్ట్ చేయబోతున్నారో వాళ్ళకి ఇవ్వడం. అలాగే ఫైనల్గా ఆ టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు, బ్లాక్ స్టార్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఇంకా పోటీ నుంచి వైదొలిగినట్టే. అలాగా ఈ వీక్లో జరిగిన దాంట్లో మొన్న మండే నుంచి ట్యూస్డేకి వచ్చేసరికి విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. అలాగే రోహిణి ఆ టాప్ 5లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ జరిగిన దాంట్లో చూస్తే అవినాష్ మొత్తానికి టాప్ 5లోకి వచ్చేసారు. నబీల్ వెళ్ళిపోయారు. ఎవరైతే ఆవేశంగా బిల్డప్ ఇచ్చి ఓవర్ యాక్షన్ చేసి అని మాట్లాడారో వాళ్ళందరూ ఇండివిజువల్ గేమ్ వచ్చేసరికి సత్తా చాటలేకపోతున్నారు. ఎవరైతే వేస్ట్ అనుకుంటున్నారో, ఎవరైతే అంతగా మైండ్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళే బాగా ఆడుతున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ఓన్ గేమ్, ఓన్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చిందే అవినాష్. సూడోకోకు సంబంధించి కూడా అవినాష్ అది ఇది తిప్పి అది మాట్లాడి మొత్తాన్ని చేశాడు. ఆయన గెలుపుని జీర్ణించుకోలేని నబీల్ వెంటనే ఎవరు హెల్ప్ చేశారా, లేదు జస్ట్ అడుగుతున్నానంటే హెల్ప్ చేయడం ఏంటి, అసలు కరెక్ట్ కాదు కదా. సో మొత్తం మీద కొంచెం వీళ్ళు రావడం ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి సంబంధించి ఎవరెవరు ప్రియాంక అండ్ మానస్ వచ్చారు, నిన్న కూడా తన అఖిల్ వాళ్ళు వచ్చారు. సో మొత్తం మీద ఈ గేమ్ ఇలా పెట్టడం వల్ల ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు కూడా క్లారిఫై వచ్చింది. లాస్ట్ వీక్ ఏదైతే ఎలిమినేషన్ సంబంధించి ఉందో దాన్ని బాంబు పేల్చే విధంగా గౌతమ్కి ఆల్రెడీ నామినేషన్ వేసేసి ఒక నామినేషన్ వచ్చేసింది. ఆ బాంబు పేల్చిన కారణంగా, ఎందుకంటే ఎలిమినేట్ అయిన ద్వారా ఎవరైతే నామినేషన్ అయిపోతున్నారో అనే ఆప్షన్ యష్మికి ఇవ్వగానే యష్మి ఆల్రెడీ తినున్నాడు కదా, తినలేడు అన్నట్టుగా ఏదో చెప్పింది. బట్ యష్మి మరలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేవర్గానే ఆడింది. ఆ విధంగానే బయటకు వచ్చేసింది. అది క్లియర్గా అర్థమైతే బాగుంటుంది. ఈవెన్ విష్ణుప్రియ కూడా చూడండి, ఈ వారం మ్యాక్సిమం ఓట్లని తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా పేరు ఒక పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ అనే దాని మీద నా ఇష్టం నేనుగా ఉంటాను ప్రతిసారి అంటే ప్రతిసారి యూనివర్స్ హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు, ప్రతిసారి ప్రేక్షకులు కూడా ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ వీక్ ఎండింగ్ వచ్చేసరికి ఇద్దరు లెగుస్తారా ఒకరు లెగుస్తారా అనేది కూడా బిగ్ బాస్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బయాస్ లాంటివి లేకుండా ఎవరెవరైతే వాళ్ళు వస్తున్నారో వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేసుకునేలాగా, లేకపోతే నలుగురిని సెలెక్ట్ చేసుకునేలాగా, ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు కాంపిటీషన్లో పెట్టుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తుంటే వాళ్ళు ఓన్గానే చెప్తున్నారా, మరలా బిగ్ బాస్ టీం ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతున్నారా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి గేమ్ చూసినప్పుడు అంత ఈజీగా చూడరేమో అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు బిజీ ఆర్టిస్టులు, ఎక్కడ చూస్తారు, చూడలేరు కదా. చూడనప్పుడు మరి వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారని ఎలా అనుకుంటారు. ఏదో 1-2 ఎపిసోడ్ చూస్తారు, 1-2-3 వీళ్ళు హింట్స్ ఇస్తారు కదా, వీళ్ళు కొంత హెడ్లైన్ స్క్రిప్ట్ లాంటిది ఇస్తారు, మిగతా లోపలికి వెళ్ళాక వీళ్ళు సొంతంగా మాట్లాడతారు, అప్పటికప్పుడు ఉండే జోక్స్ వేస్తారు, అవసరం అనుకుంటే ఎడిటింగ్లో తీసి పడేస్తారు, అంతే కదా, సింపుల్. సో ఇట్లాంటివి అన్నీ కూడా బిగ్ బాస్ కొంచెం రసవత్తరంగా ముందుకు నడిపించేందుకు ఇంకా 2-3 వారాలు, ఆల్మోస్ట్ 87 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 13 డేస్ అట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఇంక 2 వారాల్లో ఒక ఇద్దరు వెళ్ళిపోయినా కూడా టాప్ 5 కంటెస్టెంట్లు ఉండబోతున్నారు. టాప్ 5లోకి ఆల్రెడీ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారో రోహిణి అండ్ అవినాష్ వచ్చేసారు. ఇంకా నిఖిల్, పృథ్వీ అండ్ ప్రేరణ, వీళ్ళల్లో ఎవరు రాబోతున్నారు, తేజ, ఇంకా ఈ నలుగురిలో ఒక ముగ్గురే వస్తారా, ఒక ఇది అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. అలా బ్లాక్ స్టార్ ఇచ్చినా కూడా మళ్ళీ ఫైనల్ వరకు ఉండి టాప్ 5లో ఉండే అవకాశం ఉందనే ఆప్షన్
బ్రేకింగ్ న్యూస్ కూడా రావచ్చు. ఎందుకంటే సీజన్ 8 అనేది అంత లిమిట్లెస్ సస్పెన్సు థ్రిల్లర్ లాగా కొంచెం బిగ్ బాస్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఏవైనా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గత 2 వారాలు కొంచెం సైలెంట్గా వెళ్ళిందని అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం కొంచెం బెటర్గా, అంటే గెస్ట్లు ఇద్దరు వచ్చి పేరుగా వచ్చి వీళ్ళు గేమ్స్ ఇవ్వడం, వీళ్ళు డిసైడ్ చేసుకొని బయట నుండి చూడగా స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అనే దాని మీద అభిప్రాయాన్ని సొంతంగా ఫీల్ అయ్యే డెసిషన్ ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. మేబీ బిగ్ బాస్ ఇది ఖచ్చితంగా అలా అనిపించకుండా జెన్యున్గా చేశారనే అనిపిస్తుంది. చూద్దాం మరి బిగ్ బాస్ మరొక్కసారి తన సొంత తెలివితేటలు వాడి స్క్రిప్ట్ని వీళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారా, లేదంటే క్లియర్ కట్గానే వాళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది మనకి వీకెండ్లో అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం నాగార్జున గారు గ్రూపిజం అనేది సంబంధించి గౌతమ్కి ఏదైతే అవాయిడ్ చేసినట్టు అనిపించిందో, ఇప్పుడు మళ్ళీ గౌతమ్ని తప్పు అనిపించినట్టు నాగార్జున గారు అనిపించిందో, ఇప్పుడు అదే విషయం గౌతమ్ చెప్తే అదలా చెప్తామన్నారు. సో బిగ్ బాస్ ఈ సీజన్ ఆశాంతం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ 2-3 డేస్లో మొత్తం ఎంతవరకు సక్సెస్ అయిందని కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి. రివ్యూస్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి.